వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని ఎవరి రాజకీయ ప్రయోజనాలకి వాళ్ళు విరివిగా వాడుకున్నారు. రకరకాలుగా ఎలక్షన్లో ఆ మొత్తం కేసు జగన్మోహన్ రెడ్డి మీద నెట్టి షర్మిల కానీ, వాళ్ళ వివేకానందరెడ్డి కూతురు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ పెద్ద ఎత్తున ఆ కేసును ఉపయోగించుకోవడం జరిగింది. కానీ ఎవరు కూడా ఆ కేసుకు సంబంధించి సభ్యమైన విచారణ జరుగుతుందా లేదని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. రకరకాలుగా ఎప్పటికప్పుడు ఇదిగో పలానా విషయం బయటకు వచ్చింది, పలానా విషయం బయటకు వచ్చిందని ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మీదనో ఇంకోరి మీదనో నెడుతూ దాని రాజకీయ ప్రయోజనాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. కానీ కేసు విచారణకు సంబంధించి, వాస్తవాలకు సంబంధించి ప్రజలకు ఏ సమాచారం లేదు. కేసు విచారణ జరుగుతున్నట్టు ఏమీ కూడా తెలియదు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా అందులో సాక్షి అయిన వాచ్మెన్ రంగయ్య చనిపోయాడు. అది సహజ మరణం, అందులో పెద్దగా అది ఇంపాక్ట్ లేదని ఫస్ట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ రంగయ్య భార్య వచ్చి పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఈ రంగయ్యది సహజ మరణం కాదు, ఈ మృతి మీద నాకు అనుమానం ఉందంటుంది ఆమె. 2024 వరకు కూడా ఈయన సాక్షిగా ఉన్నారు కనుక బాగా చూసుకున్నారు అందరూ, ఆయనకి ఏ ఇబ్బంది కలగలేదు. కానీ రీసెంట్గా అక్కడి నుంచి 2024 నుంచి ఆయన్ని రకరకాలుగా ఆరోగ్యం బాగాలేకపోయినప్పుడు కూడా ఢిల్లీ తీసుకెళ్లారు, అక్కడికి ఇక్కడికి తిప్పారు. సో ఆయన మృతి మీద నాకు అనుమానం ఉందని చెప్పేసి ఆమె అంటుంది. ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాలు మానేసి కనీసం అసలు ఆ కేసుకు సంబంధించి ఎవరు చంపారు, ఎందుకు చంపారు, చంపిన వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి, వాళ్ళ వెనక ఎవరు వాళ్ళని చంపమన్నారు, వాటిని క్లారిటీ తీసుకొని కరెక్ట్గా విచారణ జరపడం చాలా అవసరం. దీని మీద ప్రభుత్వమే స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది.